ప్రభు నామమున మీ అందరికీ వందనములు శుభములు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ దినమున మనం ఆలోచించబోయేటువంటి అంశం ఏంటనగా దేవుని కుటుంబము ఏది? దేవుని కుటుంబము ప్రేమైనటువంటి దేవుని వారలారా, చిన్నపిల్లల పాఠ్య పుస్తకాలలో ఒకప్పుడు మనము కూడా స్కూలు విద్యను అభ్యసించినటువంటి కాలంలో అంతరిక్షంలో ఒక సూర్య కుటుంబము ఉన్నది అని చదువుకున్నటువంటి వారు. సూర్యుడు, భూమి, మిగిలిన గ్రహాలు, ఉపగ్రహాలు, ఆ తదుపరి నక్షత్రాలు, వీటన్నింటినీ ఆలోచిస్తూ సూర్య కుటుంబము అనేటువంటి ఒక విశ్లేషణ చేశారు. దాని గురించి ఆలోచించినటువంటి ఈ సమాజము, ఈ మేధావి వర్గము భూమి మీద ఒక దేవుని కుటుంబము ఉన్నదని ఆలోచించలేకపోయారు. ప్రేమైనటువంటి దేవుని వాళ్ళ, అలనాటి దేవుని సంకల్పంలో నాకు పిల్లలు కావాలి అని, ఆ పిల్లలంతా కుటుంబంగా ఉండాలని దేవుడు ఒక అందమైనటువంటి కలను కన్నాడు. కానీ నేడున్నటువంటి కుటుంబాలన్నీ పాడైపోతూ దేవుని అందమైనటువంటి కలను కూడా పాడు చేస్తున్నటువంటి పరిస్థితి. సమస్యలతో సతమతమవుతూ కలహాలతో కుటుంబాలన్నీ కూడా కుంపట్లుగా మారిపోతున్నటువంటి పరిస్థితి. ఒక భర్త దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే భార్య ఉండలేనటువంటి పరిస్థితి, లేదా ఒక భార్య దేవునిలో ఉంటే భర్త ఉండలేనటువంటి పరిస్థితి. వీరిరువురు ఉన్నారు అని అనుకుంటే పిల్లలు ఉండలేనటువంటి పరిస్థితి. పిల్లలు ఉన్నటువంటి కుటుంబంలో తల్లిదండ్రులే లేనటువంటి పరిస్థితి. ఇలాంటి సమయాలలో చాలామంది దేవుణ్ణి నమ్మాము, విశ్వసించాము అనుకునేటువంటి వారు చాలాసార్లు చర్చిలలో దైవజనులకు చెప్పుకుంటూ, అయ్యా మావారు కూడా చర్చికి వచ్చేటట్టుగా ప్రార్థన చేయండి, మావారు కూడా నమ్ముకునేటట్లుగా ప్రార్థన చేయండి అనేటువంటి విన్నపాన్ని మనం గమనిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఒక దైవజనులు ప్రార్థన చేస్తారు, మీరును ప్రార్థన చేస్తారు, కానీ భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా ఒక మంచి నడవడికలోనికి రావటానికి, దేవుని యందు భయభక్తులు పెంపొందించుకోవటానికి, విశ్వసించటానికి, దేవుని యొద్దకు రావటానికి మనము మన వంతుగా చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటి? వారితో మాట్లాడుచున్నామా? వారు నచ్చి మెచ్చే విధముగా మనము నడుచుకుంటున్నామా? ఎన్నిసార్లు వారితో మాట్లాడుతున్నాం? ఎన్నిసార్లు వారికి దేవుని గురించి అర్థం చేయించగలుగుతున్నాం, ఆలోచింప చేయగలుగుతున్నాం? ఈ విషయంలో మనకు సమయమే లేదన్నట్టుగా, కుదరదన్నట్లుగా, ఏమాత్రము సమయము గడపకుండా, దేవుని గురించినటువంటి సంగతులు చెప్పకుండా, మన వైపున చేయవలసినటువంటి ప్రయత్నములో సంపూర్ణ ప్రయత్నము
చేయకుండా, ఏ ప్రయత్నము చేయకుండానే అంటూ ఉంటారు, ఇక ఈమె ఇంతేనండి, ఇక మారదు, లేదా ఈయన ఇంతేనండి, మొండోడు, మారడు అని తొందరపడి కొన్ని మాటలు అంటూ ఉంటారు. సమస్యని పెద్దవి చేస్తూ ఉంటారు. మన వంతు ప్రయత్నం మనం చేయకుండా తొందరపడి అంతెత్తు మాటలు అనటం మూలంగా వారు మరింతగా బండబారేటువంటి ప్రమాదమే ఉంటుందే తప్పితే వారు కరిగి మారేటువంటి అవకాశము మనకి కనబడదు. అంటే ఎదుటి వ్యక్తి మారాలన్నా, దేవుని యొద్దకి రావాలన్నా మనం చేసేటువంటి ప్రయత్నం మీదనే 100-95% ఆధారపడి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఏమండి? అయితే ఈరోజు సాతాను అనేటువంటిది ఒకటి ఉన్నది కనుక దాని పని దేవుని కళను చెరచటమే గనక దేవుడు కన్నటువంటి అందమైనటువంటి ఆ కళను చెరపటానికి అది కుటుంబాలను పాడు చేసేటువంటి ప్రయత్నం నిర్విరామముగా చేస్తూ ఉన్నది. ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు కొన్ని కుటుంబాల యొక్క పరిస్థితిని మనం చూస్తూ ఉంటే చాలా బాధాకరమైనటువంటి దృశ్యాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఒక భర్త ఇదిగో ఆడపిల్ల పుట్టింది అని అలుగుతాడు. ఆడపిల్ల పుట్టడానికి గల కారణం ఏంటి అనేది తెలియదే. ఆడపిల్ల పుట్టింది అని ఆమెను ఆడిపోసుకుంటూ ఉంటాడు. ఆర్థిక సమస్యలు పెరిగాయి, కుటుంబం మీద విరక్తి కలిగింది అని బాధ్యతలన్నీ విస్మరించి ఒక తండ్రిగా తాను పోషించవలసినటువంటి పాత్రను విడిచి ఒక చేతకానటువంటి వాడుగా, అసమర్థుడుగా ఇంటిని విడిచి అరణ్యవాసము పడతాడు. ఈ పరిస్థితుల్లో కుటుంబ భారాన్ని తలకెత్తుకున్నటువంటి ఆ ఇల్లాలు అనుభవించేటువంటి బాధ అంతా ఇంత కాదు. అమ్మ నాన్నేడి అని ఆ చిట్టి తల్లి అడిగినప్పుడు ఏం చెప్పాలో పాలుపోనటువంటి పరిస్థితుల్లో ఆ తల్లి అనుభవించేటువంటి క్షోభ అంతా ఇంత కాదు. ఏమని చెప్పమంటావు తల్లి? చేతగాని వాడుగా, అసమర్థుడిగా, కుటుంబ భారాన్ని మోయలేక పారిపోయాడని చెప్పాలా? ఎన్ని కుటుంబాలలో ఎంతమంది స్త్రీలు, ఇల్లాలు ఈ విధమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారో మనం గమనించవచ్చు. ఏమండి? అదేవిధంగా స్త్రీలు కూడా పురుషులే వెళ్ళిపోతున్నారు అని అనుకుంటున్నటువంటి కాలంలో ఈ రోజుల్లో స్త్రీలు కూడా వెళ్ళిపోవటం రివాజుగా మారిపోయింది. భర్తను, పిల్లలను అర్ధాంతరంగా విడిచిపెట్టి, ఏమండి, ఏడాదిన్నర ఉన్నటువంటి పిల్లలను కూడా విడిచిపెట్టి ఇక వారి త్రోవ వారు చూసుకుంటున్నారు. నేను బాగుంటే చాలు అన్నట్టుగా వెళ్ళిపోతున్నారు. ఆ చిన్నపిల్లల యొక్క ఆలన పాలన చూసుకునేటువంటి వారు ఎవరండి? పిల్లలు తల్లి ప్రేమకి దూరమైపోతున్నారు. ఆ పిల్లలకి సంరక్షణ ఉండదు. ఎంత తండ్రి ఉన్నా తల్లి తల్లేనండి. ఆ తల్లి ఆ పిల్లలను చేరదీసి వారిని సంరక్షించేటువంటి విధానము, వారికి బుద్ధులు నేర్పటం కానివ్వండి, నడక నేర్పటం కానివ్వండి, వారి యొక్క అవసరాలను తీర్చటం కానివ్వండి, దగ్గర ఉండి అన్నింటినీ గమనించుకుంటూ మరి అన్ని సమయాలలో వారికి ఒక వెన్నుదన్నుగా నిలబడి అన్నింటిలో అభయాన్నిచ్చి
మానసికంగాను శారీరకంగాను తీర్చిదిద్దేటువంటి మరి ఆ గొప్ప స్థితిలో ఉండేటువంటిది తల్లి. ఆ తల్లి బాధ్యతను విస్మరించి పిల్లలని, భర్తని, కుటుంబాన్ని అంతటినీ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నటువంటి దుర్భరమైనటువంటి దుస్థితి, చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. ఈరోజు దేవుని కుటుంబము అయినటువంటి ఈ ప్రజలు కలిసి ఉండవలసినటువంటి వీరికి దైవ జ్ఞానమును బట్టి అన్నీ ఎరిగినటువంటి వారుగా చక్కని కాపురము చేయవలసినటువంటి వీరు, ఇదిగో నా కుటుంబాన్ని దేవుని కుటుంబంగా కట్టుకోవాలి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చి దేవుని సంతోషపరిచేటువంటి సకుటుంబముగా మేము ఉండాలి అని ఆ విధంగా కట్టుకొని నెరవేర్చవలసినటువంటి ఈ కుటుంబము నెరవేర్చకపోగా విచ్ఛిన్నమైపోతున్నాయి. ఈరోజు క్రైస్తవులైనటువంటి దంపతులు కలిసి ఉండమని కౌన్సిలింగ్ చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. న్యాయస్థానాల్లో వీళ్ళకు ఫ్యామిలీ కౌన్సిలింగ్ అని చెప్పి కౌన్సిలింగ్ సెంటర్లు ప్రత్యేకంగా ఉంటున్నాయి. న్యాయస్థానాల్లో ఉంటున్నాయి, స్వచ్ఛంద సంస్థలలో ఉంటున్నాయి, పోలీస్ స్టేషన్లలో ఉంటున్నాయి. ఒక ప్రత్యేకమైనటువంటి విభాగాన్ని ఏర్పాటు చేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే చూడండి, పరిస్థితి ఎంత తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది అని. చాలా తీవ్ర స్థాయికి వెళ్ళిపోయిందండి. చిన్ని కారణాలకు ఎడముఖం పెడముఖం పెట్టుకుంటున్నారు, చిన్ని కారణాలకు విడిపోవాలి అని అనుకుంటున్నారు. ఏమండి, ఇదిగో మీరు కలిసి సుఖంగా ఉండలేకపోతున్నారా, అయితే విడిపోయి సుఖంగా ఉండండి అని ఒక ఉచిత సలహా ఇస్తున్నారు. కలిసి సుఖంగా ఉండలేనటువంటి వారు విడిపోయి సుఖంగా ఉండగలరా అండి? భర్తకు భార్యగా, భార్యకు భర్తగా, ఒకరికొకరికి అండగా, ఒకరికొకరికి సహాయ సహకారాలు అందించుకుంటూ ప్రేమానురాగాలను పంచుకుంటూ జీవించినప్పుడే లేనటువంటి సుఖము విడిపోతే మాత్రం వీరికి ఎక్కడి నుండి ఆ యొక్క ఓదార్పు దొరుకుతుంది, ఎక్కడి నుండి ఆ సమాధానము దొరుకుతుంది, ఎవరు వీరిని అర్థం చేసుకుంటారు, ఎవరు వీరి యొక్క అవసరాలను తీరుస్తారు, అక్కరలను తీరుస్తారు. కలిసే సుఖంగా ఉండలేనటువంటి వీరు విడిపోయి ఎలా సుఖంగా ఉండగలుగుతారు చెప్పండి? పెద్దలు ఈ మాట చెప్తున్నారు, పెద్దవారు, అనుభవజ్ఞులు అనుకున్నటువంటి వారు. చివరికి చట్టాలను చదివినటువంటి కోర్టులు కూడా ఇవే చెబుతున్నాయి. వివాహం చేసుకోవటానికి గుడి మెట్లు ఎక్కినటువంటి వీరు విడాకులు తీసుకోవటానికి కోర్టు మెట్లు ఎక్కవలసినటువంటి దుస్థితి ఏర్పడింది. అంటే నేటి న్యాయస్థానాలు ఎంతవరకు న్యాయం చేకూర్చగలుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ప్రేమైనటువంటి దేవుని వారలారా, దేవుని యొక్క అందమైనటువంటి కళ మీకు అందరికీ తెలిసినటువంటి విషయం కదండి. నాకు పిల్లలు కావాలి, ఆ పిల్లలు నా కోసముగా ఉండాలి, పరిశుద్ధులు నిర్దోషులుగా ఉండాలి, వారు నా సన్నిధిలో ఉండాలి, నేను వారిని చూడాలి, వారు నన్ను హత్తుకొని ఉండాలి. ఇక బైబిల్లో ఉన్నటువంటి ఒక మాటను మనం చూడగలిగినట్లయితే కొరంథీలో రాసినటువంటి రెండవ పత్రిక, కొరంథీలో రాసినటువంటి రెండవ పత్రిక 6వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే, కొరంథీలో రాసినటువంటి రెండవ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. అదేనా కొరంథీలో రాసినటువంటి రెండవ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనము.
మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మేము వారిలో నివసించి సంచరింతుము, నేను వారి దేవుడనయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. నేను వారి దేవుడనయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. నేను వారి మధ్యలో సంచరించేదను. ఆ తర్వాత కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైనటువంటి దానిని ముట్టకుడని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఏమండి, ఇందులో మీరు విషయాన్ని గమనించారా? నేను వారికి తండ్రినయ్యుందును, వారు నాకు కుమారులను కుమార్తెలునై యుందురు. తండ్రి కోరుకుంటున్నాడండి, నేను వారికి తండ్రినిగా ఉండాలి. ఒక తండ్రిగా ఎదుగో నా బాధ్యతను నేను నెరవేర్చాలి, నా ప్రేమను పంచాలి, వారి ఆలన పాలన నేను తీర్చాలి. ఆ బాధ్యత నేను తీసుకుంటాను. ఒక తండ్రి స్థానంలో నేను ఉంటాను, తండ్రిగా నేనుంటాను. అదే సమయంలో వారు నాకు పిల్లలుగా ఉండాలి, కుమారులు కుమార్తెలుగా ఉండాలి. నన్ను తండ్రి అని పిలుస్తూ, నా మాట వింటూ, నా మాటకు విలువనిస్తూ తలొగ్గి వారు నడుచుకునేటువంటి వారుగా ఉండాలి. అలా నేను చెప్పింది చేస్తూ నన్ను సంతోషపరిచేటువంటి వారుగా ఉండాలి. ఈ విధంగా మేమంతా, అంటే నేను, నా జనులు, ఎదుగో ఆకాశమందు ఉన్నటువంటి నేను, భూమి మీద ఉన్నటువంటి నా పిల్లలు, మేమందరము ఒక కుటుంబంగా ఉండాలి. నిజంగా మనందరికీ ఒక తండ్రిగా ఆయన ఉండాలని, దాన్ని ఆస్వాదించాలని ఎంతగా ఉబలాట పడుతున్నాడు. అలాగే మగ్దలేని మరియతో మాట్లాడినటువంటి మాటను మనం చూడగలిగినట్లయితే, యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే, యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనంలో నుండి, క్రీస్తు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా తండ్రియు మీ తండ్రియు, క్రీస్తు యేసు అంటున్నాడండి. ఇదిగో నా తండ్రి మీ తండ్రి, మనందరి తండ్రి. అంటే ఈ విధమైనటువంటి పదజాలము దేవుడు రాయించాడు అనంటే, ప్రభువు తన నోట పలికాడు అనంటే, ఈ పదాలలో ఉన్నటువంటి భావపు లోతులని మనం అర్థం చేసుకోగలగాలి. ఏం కోరి, ఏం ఆశించి, ఏం ఆస్వాదించాలని, ఒక తండ్రిగా నేను ఉండాలని, పిల్లలుగా వారు ఉండాలని, ఏ అనుబంధాన్ని, ఏ ప్రేమని, ఏ మమకారాన్ని దేవుడు కోరుకున్నాడు. దేవుని వైపు నుండి అంత ఆలోచన కలిగి అన్ని మాటలు రాయిస్తే వాటిని మనము చదవక, గమనించక, ఆలోచించక, ఆయనెవరో మనమెవరమో అన్నట్లుగా ఒక యాంత్రిక భావనతో మనం చూస్తున్నాం. ఏదో పనిచేసి పెట్టేటువంటి వాడుగా, ఏదో సృష్టికర్త అని, మన అవసరాలను తీర్చేటువంటి వాడని, అక్కరలను తీర్చేటువంటి వాడని, ఆయన గుడిలో ఉండవలసినటువంటి వాడని, మనం ఇంటిలో ఉండవలసినటువంటి వారమని, అప్పుడప్పుడు ఏదో వారానికి ఒక్కసారి దర్శనం చేసుకొని మొక్కి వచ్చేటువంటి వారమని, ఆయన అక్కడే ఉండాలి, మనం ఇక్కడే ఉండాలి అన్నట్టుగా
దేవునికి మనకి దూరాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం పిల్లరా. కానీ దేవుడు మనకు దూరంగా ఉండాలని కోరుకోవటం లేదు. అనుక్షణం ప్రతి దినం ప్రజల మధ్య, తన పిల్లల మధ్య ఉండాలనే కోరుకుంటున్నాడు. తాను పడుతున్నటువంటి తపన, తాను కోరుకుంటున్నటువంటి కోరిక అలా అది తీరినప్పుడు తను పడేటువంటి ముచ్చట మనం మనసులో పెట్టుకోలేకపోతున్నాం. ప్రియ దేవుని పిల్లరా, మనమందరము ఇది గమనించవలసినటువంటి విషయం, ఆలకించవలసినటువంటి విషయం. ఇదిగో నా పిల్లలు, వారు నా యొద్ద ఉండాలి. నా పిల్లలు వారు నా చుట్టూ ఉండాలి. వారు నన్ను తండ్రి అని పిలవాలి. నేను వారిని నా పిల్లలారా అని పిలుచుకోవాలి. ఈరోజు విడివిడిగా ఎవరికి వారముగా ఒక భర్త, భార్య, పిల్లలు వీరందరూ కలిసి ఒక కుటుంబంగా నా కుటుంబము అని చిన్నగా మనం ఆలోచిస్తున్నాము. కానీ వీరందరూ కూడా దేవుని యొక్క కుటుంబము అని ఎవరమును ఆలోచించలేకపోతున్నాం. ఇదిగో భక్తుడైనటువంటి పౌలు ఆ మాటను మన జ్ఞాపకం చేయటానికేనేమో బహుశా ఇదిగో ఈ విషయాన్ని ప్రస్తావించాడు. చూడగలిగినట్లయితే ఎఫెసీలో రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే, ఎఫెసీలో రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనములో నుండి, ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము, పరలోకమందు కానీ భూమి మీద ఉన్నటువంటి కానీ ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో. ఏమండి, ఈరోజు మనం అనుకుంటున్నటువంటి, మనము కట్టుకున్నటువంటి ఈ గూడు, మనము కట్టుకున్నటువంటి ఈ గృహము, మనం కట్టుకున్నటువంటి ఈ కుటుంబాలు ఒకనాటికి ఏ సంబంధాలను బట్టి మనం కుటుంబం అని చెప్పుకుంటున్నామో ఆ సంబంధాలు తెగిపోవచ్చు, ఆ కుటుంబము చెదిరిపోవచ్చు. కానీ తండ్రి అయినటువంటి దేవుడు శాశ్వతముగా మనకు తండ్రిగా ఉండబోయేటువంటి వాడు. ఆయన స్థానాన్ని చెరిపేటువంటి వారెవరు లేరు. ఆయన ఉనికిని చెదరగొట్టేటువంటి వారెవరు లేరు. ఆయన మనకు తండ్రిగా ఉండాలి, మనము ఆయనకి పిల్లలముగా ఉండాలి. అది ఇక్కడ ఉన్న పరలోకమునకు చేరిన, ఇది తరతరాలకు యుగాలకు చెదరని ఒక శాశ్వతమైనటువంటి కుటుంబం, పాతుకుపోయేటువంటి కుటుంబము. అందుకే భక్తుడు అంటున్నటువంటి మాట, ఏ తండ్రిని బట్టి మనము కుటుంబమని పిలువబడుచున్నాము. ఏ తండ్రిని బట్టి అండి? ఏ తండ్రిని బట్టి? ఇదిగో భూమి మీద ఉన్నటువంటి తల్లిదండ్రులను బట్టి కాదు, దేవుడు అనేటువంటి ఆ తండ్రిని బట్టి ఒక కుటుంబము, సార్వత్రికమైనటువంటి కుటుంబము. పిల్లరా, అంటే కుటుంబ భావన అనేటువంటిది దేవుడు ఎంత గొప్పగా ఆలోచించాడో మీరు ఆలోచించండి. కుటుంబముగా ఉండాలని, ఆ కుటుంబములో నేను ఒక యజమానిగా, ఒక తండ్రిగా ఉండాలని ఆయన ఎంతగా కోరుకుంటున్నట్లుగా మనకు కనబడుతుందో గమనించండి. అలాగే 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో నుండి, అందరికీ తండ్రి అయిన ఈరోజు భర్త స్థానంలో ఉన్న వారికైనా, భార్య స్థానంలో ఉన్నటువంటి వారికైనా, పిల్లల స్థానంలో ఉన్నటువంటి వారికైనా, తాతల స్థానంలో ఉన్నటువంటి వారికైనా, అమ్మల స్థానంలో ఉన్నటువంటి వారికైనా, వీళ్ళందరికీ అందరికీ తండ్రి అయినా దేవుడు ఒక్కడే. ఆయనే అందరిలో వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు. అంటే
అందరిలోనికి వచ్చినటువంటి భాగము ఆయనే. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈరోజు మన తండ్రి దేవుడు అని మన తండ్రిని గురించి మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. మన గురించి ఆలోచించినటువంటి ఆయన మన అవసరాలను తీర్చడానికి అనేకము కలగజేసినటువంటి ఆయన, మనం దూరమైపోతున్నప్పుడు తట్టుకోలేక తల్లడిల్లినటువంటి ఆ తండ్రి దగ్గర చేసుకోవటానికి తన మనసులోని మాటలను వర్తమానముగా మన యొద్దకు పంపించి వినిపించినటువంటి ఆ తండ్రి మనల్ని దగ్గరికి చేర్చుకోవటానికి ఎంతగా ఎదురు చూస్తున్నాడో దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది. మరి ఆయన పిలుస్తున్నప్పుడు ఆయన స్వరం మనకు వినబడటం లేదా? ఆయన ఆహ్వానిస్తున్నప్పుడు ఆయన ఆహ్వానాన్ని మనం గమనించలేకపోతున్నామా? ఏమండి, ఆయన మనస్సును మన మనస్సు అర్థం చేసుకోలేకపోతున్నదా? మన మనస్సు అంత కఠినమైనదా? అంత బండవారిందా? పిల్లరా, మన మనస్సును మంచు మాదిరిగా మనం చేసుకోగలిగితే, దేవుని మాట అగ్ని లాంటిది అనుకుంటే ఆ అగ్ని మంచును కరిగించినట్టుగా మన మనస్సును కరిగించగలుగుతుంది. అంటే ఆ మాటలను మనలోనికి స్వీకరించుకోగలగాలి. అప్పుడే అని అంటాడు కదా, నా మాట అగ్ని వంటిది కాదా, బండలను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా. ఈ మాటలను మనం వినగలిగితే, స్వీకరించగలిగితే ఆ తండ్రికి కలిగినటువంటి భావన మనకు కూడా కలగటానికి అవకాశము ఉంటుంది. ఈరోజు కుటుంబాలలో యజమాని అనేటువంటి వాడికి, తండ్రి అనేటువంటి వాడికి భార్య కానీ పిల్లలు కానీ లోబడి ఉండటం, అతని యందు వినయ విధేయతలు కలిగి ఉండటం, అతనికి భయపడటం, లోబడి ఉండటం, ఇదంతా జరుగుతున్నప్పుడు ఆ కుటుంబము సవ్యంగా సాగిపోవటానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అలా కాకుండా భిన్నంగా ప్రవర్తిస్తే ఆ కుటుంబం చిన్న భిన్నము అస్తవ్యస్తమవ్వటం. లోబడనటువంటి కుటుంబాలలో ఒక తండ్రి తన పిల్లలను ఏ విధంగా శిక్షిస్తాడో మనం ఎరుగుదాము. ఒక భర్త తన భార్యని ఏ విధంగా శిక్షిస్తాడో మనం చూస్తున్నాం, లోకంలో చూస్తున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని భయపడుతున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. మరి లోకములోని యజమానికి, లోకములోని తండ్రికే మనం ఇంత భయపడుతున్నప్పుడు, ఆత్మలకు తండ్రి అయిన దేవునికి, ఈ సృష్టికర్తకు, దీన్ని నడిపించేటువంటి ఆ శక్తివంతుడైనటువంటి దేవునికి మనం ఇంకెంతగా భయపడవలసి ఉంటుంది. ఏమండి, ఈ మాటలన్నీ మనకు ఏ భావన కలగజేస్తున్నాయనంటే, ఇదిగో ఒక తండ్రి ఉన్నాడు, ఆ తండ్రికి ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబం ఎవరో కాదు మీరే అనే ఒక ఉద్దేశాన్ని బలంగా మన దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది. చూడగలిగినట్లయితే హెబ్రీలో రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము. హెబ్రీలో రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 9వ వచనములో నుండి, శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఏమండి, శరీర సంబంధమైనటువంటి తండ్రులే మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు మనం భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయినటువంటి వాడికి, ఏమండి, ఆత్మలకు తండ్రి అయినటువంటి వారికి అనగా దేవుడికి. ఆత్మలకు తండ్రి ఎవరండి? దేవుడు కదా. ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవుడికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలయును కదా.
ఆత్మలకు తండ్రి ఒకరు ఉన్నారని ఆయన గురించి అర్థం చేసుకుని అతనికి లోబడి బ్రతకగలిగితే ఈరోజు కుటుంబాలలో ఈ విధమైనటువంటి దుస్థితులు ఉండయండి, ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉండవు. ఒక చక్కని అందమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి పూల వనము, ఉద్యానవనము లాంటి సంతోషకరమైనటువంటి కుటుంబాన్ని మనం చూడగలుగుతాం. ఈ పరిస్థితి లేకపోవటానికి గల కారణం తండ్రి స్థానంలో లేడు. ఈరోజు తండ్రిని తండ్రిగా మనము ఆలోచించటం లేదు. ఇదిగో మనం అంతరిక్షంలో ఉన్నటువంటి సూర్య కుటుంబం కోసం పైకి చూస్తున్నాం, కానీ దేవుడు నా కుటుంబం ఎలాగున్నది అని కిందికి చూస్తున్నాడు. ఆయన చూపులేమో కిందికున్నాయి, ప్రజల చూపులేమో, శాస్త్ర ప్రపంచ చూపేమో సూర్య కుటుంబం ఆ వ్యవస్థ ఎలా నడుస్తుంది, బాగుందా, భూమి ఎలా తిరుగుతున్నది, చంద్రుడు ఎలా తిరుగుతున్నాయి, అంగారకుడు ఎలా తిరుగుతున్నాయి, వాటిలో ఎలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి, వాటి మధ్య ఉండేటువంటి ఆకర్షణ వికర్షణ బలాలు ఎలా పనిచేస్తున్నాయి, దేని మీదకి ఏ రాకెట్ పంపించాలి, ఏ రాకెట్ను పంపించాలంటే ఎంత సమయం పడుతుంది, ఏమండి ఆ కుటుంబాన్ని గురించి ఆలోచిస్తున్నారు. తండ్రి బాధ పట్టింది ఎవరికండి, తండ్రి ఆలోచన చిక్కింది ఎవరికండి, తెలిసింది ఎవరికి? కాస్తో కూస్తో చదువుకున్నటువంటి వారే, కాస్తో కూస్తో ఆలోచించగలిగేటువంటి సమర్థత ఉన్నటువంటి వారే దేవుని గురించి ఆలోచించకపోతే, ఇక ఈ చదువు లేనటువంటి వారు, ఆర్థిక సమస్యలతో అనునిత్యము సతమతమైపోయేటువంటి వారు తండ్రిని గురించి ఎలా ఆలోచించగలరండి? ఎప్పుడు ఆలోచించగలరండి? ఇదిగో మనం ఆకాశం వైపు చూస్తున్నాం, దేవుడు భూమి వైపు చూస్తున్నాడు. నా కుటుంబము అని, నా కుటుంబము. సరే, మనం ఆకాశం వైపు చూసినా ఏ కుటుంబము, సౌర కుటుంబము, సూర్య కుటుంబము అని ఏ కుటుంబాన్ని గురించి అయితే మనం చెప్పుకుంటున్నామో ఆ కుటుంబంలో ఉన్నటువంటి భావన ఏంటండి? ఈరోజు ఒక సూర్యుడు, ఒక చంద్రుడు, ఒక భూమి, ఈ గ్రహాలు, ఈ నక్షత్రాలు, ఈ వ్యవస్థ అంతా చక్కగా సమన్వయంగా నడుస్తున్నట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది. యజమాని స్థానంలో సూర్యుడు కనబడుతూ ఉంటాడు, అవునా? ఒక తల్లి స్థానంలో, అంటే అవి భార్యాభర్తలని కాదు, తండ్రి అని కాదు, ఏమంటే పిల్లలు అని కాదు, కానీ అలాంటి ఒక సమిష్టి భావన అక్కడ కనబడుతూ ఉంటుంది మనకి. ఎప్పుడు కూడా సూర్యునికి చంద్రుడు ఎదురు తిరిగినట్టుగా కానీ, లేదా సూర్యుడు తన పెత్తనం చెలాయించి చంద్రుని మీద ఏదో చేయి చేసుకున్నట్టుగా కానీ ఇలాంటివి కనబడవు. సూర్యుడు తన డ్యూటీ తాను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ సూర్యుడి నుండి వచ్చినటువంటి వెలుతురును చంద్రుడు స్వీకరించి, ఇదిగో నా పిల్లలు అన్నట్టుగా భూమి మీదకి చక్కని ఆ పున్నమి వెలుతురును ప్రవహింపచేస్తూ ఉంటుంది, అవునా? ఇక దాని చుట్టూ పిల్లలు అన్నట్టుగా ఈ నక్షత్రాలన్నీ కదులుతూ ఉంటాయి. ఒక చక్కని భావం, చక్కని స్ట్రక్చర్ మనకు కనబడుతూ ఉంటుంది. అలాంటి భావన ఎదుగో నా కుటుంబంలో ఉండాలి అని తండ్రి మనసారా కోరుకుంటున్నాడండి. మీరేమనుకుంటున్నారో కానీ, మీ మనసులో ఏముందో కానీ, ఇప్పటికీ తండ్రి అయినటువంటి దేవుడికి ఏ స్థానం ఇస్తున్నారో కానీ ఆయన మాత్రం తన గుండెలలో మనకు చోటు ఇచ్చాడండి. తన గుండెలలో మనకు చోటు ఇచ్చాడు. ఏమండి, ఇదిగో మనము పిల్లలను కంటున్నాం, గర్భమున మోస్తున్నాము, పుట్టిన తర్వాత కౌగిటిలో ఒడిలో చేర్చుకుంటున్నాము, గుండెల మీద నిలబెట్టుకుంటున్నాము, ఆడించుకుంటున్నాము, పాడించుకుంటున్నాము, ముద్దు పెట్టుకుంటున్నాము, మురిపాలు చేస్తున్నాము, గారాబం చేస్తున్నాం, ఏమండి ముచ్చట్లు పెడుతున్నాం, ఏమండి ఉగ్గు పెడుతున్నాం, పాలు పెడుతున్నాం. ఎన్నో తీర్లుగా వారిని మనం హక్కును చేర్చుకుంటున్నాం, హత్తుకుంటున్నాం. అలాంటి పిల్లలు గుండెల మీద తన్నిన, గుండెల మీద నాట్యమాడి పెరిగినటువంటి ఆ పిల్లలు
పెరిగిన తర్వాత నా తండ్రి ఎవరు, నా తల్లి ఎవరు అన్నట్టుగా, ఏమండి, ఈ మానవతా దృక్పథము లేకుండా తల్లిదండ్రులకి పిల్లలకి ఉండవలసినటువంటి ఆ మంచి మానసిక సంబంధము, ఆ పరిపక్వత లేకుండా ఒక బాధ్యతను విస్మరించి తల్లిదండ్రుల ఎడల ఉండవలసినటువంటి వినయ విధేయతలు లేకుండా, సభ్యతా సంస్కారము లేకుండా వారిని విడిచి నా జీవితమే జీవితం అన్నట్లుగా, వారెవరో అన్నట్లుగా పురుగుల మాదిరిగా తీసిపారేసి పట్టించుకొనకుండా పోతున్నప్పుడు ఆ తల్లిదండ్రులు పడేటువంటి ఆవేదన అంతా ఇంత కాదండి. అయ్యో, నా పిల్లలను గురించి నేను ఎంతగానో ఊహించుకున్నాను, నా పిల్లలను గాను నేను ఎంతగానో ఆలోచించుకున్నాను, వారిని నేను కంటికి రెప్పలా కాపాడుకున్నాను, నా రక్తబంధము, నా పేగు బంధము అని వారిని నేను ఎంతగానో ప్రేమించాను. వారికి ఏ లోటు ఏ కొదవ రాకుండా పెంచి పెద్ద చేశాను, రెక్కలు ముక్కలు చేసుకున్నాను. కానీ ఈరోజు వారు నువ్వెవ్వరు అన్నట్టుగా నన్ను పట్టించుకొనకుండా, నా గురించి అసలు ఆలోచనే లేకుండా వెళ్ళిపోతున్నారు అనంటే, ఛీ, ఇలాంటి వాడి కోసమేనా నేను ఆలోచించింది, ఇలాంటి వాడి కోసమేనా నేను ఎదురు చూసింది, ఇలాంటి వాడినా నేను కన్నది, ఇలాంటి వాడినా నేను పెంచింది, ఇలాంటి వాడి కోసమా నా రెక్కలు కష్టపడింది, నా కష్టం, నా స్వేదం వృధా అయిపోయిందే అని బాధపడిపోతూ ఉంటారు. అలాగని మర్చిపోలేరండి, తల్లడిల్లిపోతూ ఉంటారు. పిల్లరా, ఈరోజు మన తండ్రి పరిస్థితి అదే. ఇదిగో తండ్రి కుటుంబంలో ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి కుటుంబంలో ఈరోజు తండ్రి లేడు, కుటుంబం మిగిలింది. కుటుంబాలు ఉన్నాయి కానీ ఆ కుటుంబాలలో తండ్రి లేడు. ప్రియ దేవుని పిల్లరా, ఆ తండ్రి లేని కుటుంబం ఎలాగుంటుందో మీరు ఒకసారి ఆలోచించండి. తండ్రి లేని కుటుంబం ఎలాగుంటుంది? కుటుంబానికి ఒక పిల్లరు, ఒక కేంద్ర స్థానం తండ్రి. ఆ కేంద్రమే కదిలితే ఎలా ఉంటుంది? కుటుంబం అంతా కదిలిపోతుంది. శరీరానికి ఒక మెదడు, ఒక గుండె కేంద్రంగా పనిచేస్తూ ఉంటాయి, అంతే కదా? అన్నింటినీ సమన్వయపరిచేది మెదడు, అన్నింటికీ శక్తిని, రక్తాన్ని పంపించేది గుండె. ఇప్పుడు ఇవి రెండే అస్తవ్యస్తం ఏమైపోయినాయి అనుకోండి, శరీరం అంతా కదిలిపోతుంది. అలాగే ఇదిగో కుటుంబానికి కేంద్రంగా ఉన్నటువంటి తండ్రి చెదిరిపోతే కుటుంబం అంతా చెల్లాచెదరైపోతుంది. తండ్రిని గురించి ఆలోచించినటువంటి వారు లేకపోవటం మూలంగా, తండ్రిని గురించి పట్టించుకునేటువంటి వారు లేకపోవటం మూలంగా, తండ్రిని తండ్రిగా గుర్తించక, స్వీకరించక, విస్మరించటం మూలంగా ఇదిగో తండ్రి కుటుంబంలో తండ్రి లేకుండా వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? ఇదిగో ఆయన ప్రశ్నిస్తున్నాడు, నేను ఎందుకు కుటుంబాలలో ఉండలేకపోతున్నాను, ఎందుకు లేకున్నాను అనంటే ఆయన చెబుతున్నటువంటి మాట మనం ఒకసారి చూడాలి. మలాకి గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే, మలాకి గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనములో నుండి, కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానిని గణపరచును కదా, నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రిని కదా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏది?
ఏమండి? తల్లిదండ్రులు చెప్పినట్టుగా బాగా చదువుకొని బుద్ధిగా ఉంటూ ఒక ఉద్యోగం చేసుకుంటూ కుటుంబ బాధ్యతలను ఎరిగి తన విధులను నెరవేరుస్తూ అన్ని విధాలుగా కుటుంబం యొక్క ఆలనా పాలన చూసుకుంటూ సంరక్షించుకుంటూ ముందుకు సాగుతున్నప్పుడు ఏ కొదవ ఏ లేమీ లేకుండా కలిమితో సమృద్ధిగా ముందుకు సాగిపోతున్నప్పుడు ఆ కుటుంబంలో ఉండవలసినటువంటి మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఆనందకరమైనటువంటి వాతావరణము కనిపిస్తున్నప్పుడు ఇరుగు పొరుగు వారు మాట్లాడుకునేటువంటి మాటలు ఏంటో తెలుసా అండి? మరి వాళ్ళ పిల్లలు ఎంత బుద్ధిమంతులయ్యారో తెలుసా? ఈరోజు ఆ కుటుంబం ఎంతగా వెలిగిపోతుంది చూడు, ఎంతగా వెలిగిపోతుంది చూడు. నిజంగా వాళ్ళ తండ్రి ఏ కలలు కని ఆ పిల్లలను పెంచి పెద్ద చేశాడో ఆ తండ్రి ఆశయాలను ఆ పిల్లలు నెరవేరుస్తున్నారు అన్నప్పుడు ఆ తండ్రి పేరు చుట్టూ 4 ప్రాంతాలకి వెళుతుంది, ఘనపరచబడుతుంది, కీర్తించబడుతుంది అతడు చేసినటువంటి మంచి పనులను బట్టి. ఇదిగో దేశ సేవ చేసేటువంటి కొందరిని మనం చూస్తూ ఉంటాం, సమాజ సేవ చేసేటువంటి వారిని కొందరిని చూస్తూ ఉంటాం. ఏమండి? పేదవారిని, దిక్కులేనటువంటి వారిని, ఏ ఆదరణకు నోచుకోనటువంటి వారిని ఆదరించేటువంటి వారిని మనం చూస్తూ ఉంటాం. అలాంటి వారిని ఉద్దేశించి ఇదిగో ఆ లబ్ధి పొందిన ఆ వ్యక్తులు కానివ్వండి, ఈ సమాజం కానివ్వండి, ఈ స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, చివరికి ప్రభుత్వాలు కానివ్వండి, ఏమని పొగుడుతాయో తెలుసా? ఇదిగో ఏ తండ్రి నిన్ను కన్నాడో, ఏ తల్లి నిన్ను మోసిందో కానీ వారు ధన్యులయ్యారయ్యా. నిజంగా మొదటగా వారికి చేతులెత్తి దండం పెట్టాలి. ఇంత చక్కగా పెంచి పెద్ద చేసినందుకు, నీకింత మంచి బుద్ధులు అలవరిచినందులకి అన్నప్పుడు ఆ మాట తండ్రి చెవిన పడినప్పుడు అతని కంటి వెంట ఆనంద బాష్పాలు రాలుతాయి. ఇలాంటి బిడ్డను నేను కన్నందుకి నేను గర్వపడుచున్నాను. నా కష్టం వృధాగా పోలేదు. పోని కష్టం, పోని చెమట, నేను పడిన బాధ ఎంతైనా కానివ్వండి, కానీ ఈరోజు దాన్ని మరిపింపచేశాడు నా కొడుకు. ఆ బాధను మరిపింపచేశాడు. ఈ ఆనందం నాకు చాలు, ఈ జీవితానికన్నా నాకు ఇదే చాలు అని అనుకుంటాడు. పిల్లరా, లోకములో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఈ చిన్న విషయాలకి ఇంత ఉప్పొంగిపోతున్నప్పుడు, ఇంత ఆనందపడుతున్నప్పుడు, గర్వపడుతున్నప్పుడు, మరి పరలోకమందు ఉన్నటువంటి మన తండ్రి ఇంకేం కోరుకుంటాడు చెప్పండి? ఆయన ఏమైనా ధనాన్ని కోరుకుంటాడా? అధికారాలను కోరుకుంటాడా? కోరుకోడండి. ఇదిగో నాకున్నటువంటి భావన నా పిల్లలకు ఉంటే చాలు, నాలో ఉన్నటువంటి ప్రేమ నా పిల్లలు పంచుకుంటే చాలు కదా. ఇదిగో నాలో ఉన్నటువంటి స్వభావం, నాలో ఉన్నటువంటి లక్షణాలు నా పిల్లలు కూడా పెంపొందించుకుంటే చాలు. ఒక తండ్రిగా నేను వారికి ఏ మనసునైతే పంచి ఇస్తున్నానో వారు కూడా అలాంటి మనసు కలిగి ఒకరితో ఒకరు పంచుకోగలిగితే చాలు. సోదర భావంతో వారందరూ ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు ఆదరించుకుంటూ, ఒకరితో ఒకరు కలిసిమెలిసి సఖ్యతగా ఐక్యతగా ఉండి, మంచి మనస్సు కలిగి ఉండి, ఏ కల్మషము, ఏ భేషాజాలు, ఏ విధమైనటువంటి చెడు దృక్పథము లేకుండా ఒకరినొకరు చేర్చుకునేటువంటి, ఒకరినొకరు ఆదరించుకునగలిగేటువంటి, ప్రేమించుకునగలిగేటువంటి మంచి మనస్సు ఉండగలిగితే, ఇదిగో వారిలో నా గురించినటువంటి చింతన ఉండగలిగితే, ఇదిగో నేను స్థాపించాలనుకున్నటువంటి ఈ సమాజాన్ని స్థాపించడానికి వారంతుగా వారి యొద్ద నుండే, వారి కుటుంబాలలో నుండే ప్రారంభించగలిగితే నాకు అంతకంటే ఆనందం మరొకటి ఏముంటుంది? నా పిల్లలు ఇదిగో దీనికంటే నాకు సమర్పించుకోవలసింది ఇంకా ఏమి ఉంటుంది? నేను బలులను కోరటం లేదు కదా, ధూపములను కోరటం లేదు కదా, నైవేద్యములను కోరటం లేదు కదా, మీ హృదయాన్ని అర్పించుకోండి అని చెబుతున్నాను. ఇదిగో మీ మనస్సు నాకు అంకితం ఇవ్వండి అని కోరుకుంటున్నాను. పిల్లరా, దేవుడు కోరుకుంటున్నటువంటి కోరిక అదే మనం తీర్చలేనటువంటిది కాదు, అదేం కష్టమైనటువంటిది కాదు. పైగా అది మనకే మంచిది. మన కుటుంబాలలో ఒక సుహృద్భావమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది.
మంచి ఆనందకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుందండి. ఏ చికెను మటను బిర్యానీ తిన్నటువంటి దానికంటే కూడా మనుషులు ఒకరితో ఒకరు సంతోషంగా ఆనందంగా కలిసిమెలిసి ఉంటూ ఏమండి ఒకరినొకరు పలకరించుకుంటూ ఆదరించుకుంటూ ఒకరి అవసరాలలో ఒకరు తీర్చుకోగలిగేటువంటి మనస్సు కలిగి ఉన్నటువంటి ఆ వాతావరణంలో మనం అందిపుచ్చుకునేటువంటి ఆనందం ఎక్కువ అండి, చాలా ఎక్కువ. కారపు మెతుకులు తిన్నా సరే భార్యాభర్తలు కలిసి ఉంటే ఆనందమే వేరు. ఏమండి ఏదో కలో గంజు తాగినా సరే పిల్లలు తల్లిదండ్రులు వీళ్ళందరూ కలిసి ఒక కుటుంబముగా ఆనందంగా గడుపుతున్నప్పుడు అది దీనంతటికంటే గొప్పగా కనబడుతుంది. అలాంటి వారముగా మనము ఉండాలి అని. ఇదిగో నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏది అంటే, ఎక్కడ మీరు నా మాట విన్నారు? ఎక్కడ నేను చెప్పినట్లుగా నడుచుకున్నారు? ఎక్కడ నా ఇష్టాన్ని మీరు నెరవేర్చారు? ఎక్కడ నాకు ఆనందాన్ని కలిగించారు? ఎక్కడ? ఇదిగో యెహోవా ప్రజలు అని, దీన్ని బట్టి యెహోవా ప్రజలు ఇంత గొప్పగా ఉంటారు అని నలుగురు చెప్పుకునేటట్లుగా మీరెక్కడ నన్ను ఘనపరిచారు? నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? దేవుడు ప్రశ్నిస్తున్నాడండి, ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్నించవలసిన పరిస్థితి వచ్చిందనంటే ఆయన ఎంత బాధకి ఆవేదనకు గురయ్యాడు మనం అర్థం చేసుకోవాలి. నేను యజమానుడనైతే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు అంటున్నాడు. నేను యజమానుడనైతే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు అంటే దేవునికి భయపడేవాడు లేడండి. బొత్తిగా బలాదూరుగా తిరుగుతున్నారు. అసలు భయం కలగటానికి భయం కలగకపోవడానికి గల కారణం ఏంటంటే దేవుడు అర్థం కాకపోవటం, దేవుని గురించి ఆలోచించలేకపోవటం. ఎంతసేపు పుట్టామా, పెరిగామా, చదువుకున్నామా, ఉద్యోగం చేసామా, సంపాదించుకున్నామా, పెళ్లి చేసుకున్నామా, పిల్లలను కన్నామా, తిన్నామా, తాగామా, చచ్చామా, వీటి చుట్టే ఆలోచనలు తిరుగుతున్నాయే కానీ ఈ సృష్టి ఏంటి, నేనేంటి, వీటి వెనకాల ఉన్నటువంటి శక్తి ఏంటి, ఆయన ఎవరు, ఆయనకు నాకున్నటువంటి సంబంధం ఏంటి, ఇంత లోతైనటువంటి ఆలోచన జరగలేకపోతున్నది మనుషులలో. ఏమండి అంత తీరిక కూడా మనిషికి లేకుండా పోయింది. తొందర 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 తొందర, బిజీ 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 అంటున్నాడు. పిల్లరా, ఆ బిజీ లైఫ్లో మనిషి తన భవిష్యత్తునే కోల్పోతున్నాడు, విస్మరిస్తున్నాడు. నేను యజమానుడనైతే, ఇదిగో యజమానుడనైనటువంటి నాకు మీరు భయపడరా అని ఉదాహరణగా ఏం చెప్తున్నాడంటే, ఇదిగో మీరున్న నేల ఒక వంతు, దాని ఆనుకొని ఉన్నటువంటి సముద్రం 3 వంతులు. ఆ 3 వంతుల సముద్రం గనక ఆరిన నేల మీదకి వస్తే మీ పరిస్థితి ఏంటి? అది ఉరిమి పొంగి మీ మీదికి రాకుంటున్నట్లుగా ఇదిగో ఇసుకను మేటగా వేసినటువంటి, ఇసుకను అడ్డుకట్టగా వేసినటువంటి నాకు మీరు భయపడరా అంటే ఆ స్వరంలో ఉన్నటువంటి గీంకారం ఏంటో తెలుసా? అరే మీరు భయపడకపోతే నేనేంటో మీకు రుచి చూపించవలసి వస్తుంది, నేనేంటో నా గురించి మీకు తెలియచేయవలసి వస్తుంది. అందుకే అప్పుడప్పుడు జపాన్ మీద విరుచుకుపడింది సముద్రం, ఇండోనేషియా మీద విరుచుకుపడింది సముద్రం. ఈ సునామీ అనంటే ఆ ఇసుక మేటలను దాటి వస్తున్నది, ఆ తీరాలను దాటి వస్తున్నది. అప్పటి వరకు తీరము లోపలనే అణిగి మణిగి ఉన్నటువంటి ఆ సముద్రము తీరము దాటి రాగలిగింది అనంటే పిల్లరా, దాన్ని రప్పించినటువంటి వాడు దేవుడు, రప్పించినటువంటి వాడు దేవుడు. మీరు నాకు భయపడరా అంటే భయపడాలి, భయపడాలి. నిజంగా భయపడినప్పుడేనండి మనం బుద్ధిగా ఉండగలుగుతాం. భయం లేకపోతే చూడండి పెచ్చమీరిపోతాం. నన్ను అడిగేవాడు ఎవడు లేడు అనేటువంటి భావనతో పరిదగించిపోతూ ఉంటాం. అదొక దేవుడు అనే వాడు ఒకడున్నాడు. ఆయన అది మికటమైనటువంటి శక్తివంతుడు. ఆయన కొరడాబడితే నేను మనజాలలేను.
అమ్మో అనేటువంటి ఆ భయం అతని పట్ల మనకు కలిగితే మనం అణిగి మణిగి బుద్ధిగా నడుచుకోవటానికి కుదురుతుంది. కనుక మొదటగా మనం అతని గురించి అర్థం చేసుకోగలగాలి, అతని ఆలోచనలు మనం తెలుసుకోగలగాలి, అతని మనసు స్వభావం ఏంటో తెలుసుకోగలగాలి. కానీ మనం అంతా ఏం చేస్తున్నాం? ఈరోజు సమాజం అంతా ఏం చేస్తున్నాం చెప్పండి? కుటుంబాలలో దేవుడు ఉండవలసినటువంటి స్థానంలో దేవుడిని ఉండనీయలేదు. మనం పంపించేసాం. మీరు ఈ పోస్ట్ వేకెట్ చేయండి అని అన్నాం. దేవుడు ఉండవలసిన స్థానంలో దేవుడు లేడు. దేవుడు లేకపోవటం మూలంగా ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేశారనుకుంటున్నారు? సాతాను భర్తీ చేసింది. అవును, ఇదిగో నేను పిల్లలను పెంచి పెద్దవారినిగా చేశాను. ఆయన బాధ మీరు చదవండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో ఆ వచనం సూటిగా చదవండి. అదంతా అయిపోయింది, కిందికి వెళ్ళిపో. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని. ఇదిగో నాకు ఈరోజు 45 సంవత్సరాలు వచ్చాయండి అని అంటే ఆ 45 సంవత్సరాలు కాపాడింది ఎవరు? ఏంటోనండి, నాకు అది బై బర్త్ వచ్చేసింది. విషయాన్ని ఇలా చూడగానే అలా అర్థం చేసుకుంటానండి. ఐక్యూ ఎక్కువ నాలో. ఎక్కడ నుండి వచ్చింది ఐక్యూ? ఎక్కడ నుండి వచ్చింది? ఒక విషయం చదవగా నాకు ఎందుకో చదవంటే చాలా ఇంట్రెస్ట్, బాగా చదువుకుంటాను. అందుకే ఈరోజు నేను ఐఏఎస్ని ఈజీగా సాధించగలిగాను. నేను ఎప్పుడు పుస్తకాలలోనే మునిగిపోతూ ఉంటాను. నీ బ్రెయిన్లో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని అబ్జర్వ్ చేసేటువంటి నాడి ఏదైతుందో దాన్ని ఒకసారి దేవుడు ఇట్లా వచ్చేసాడు అనుకోండి, అది చిట్లిపోతే నీ ఐక్యూ ఏందో అర్థమైపోయేది, నీ జ్ఞానం ఏందో నీకు అర్థమైపోయేది, నీ జ్ఞాపక శక్తి ఏంటో అర్థమైపోయేది. వినరా? మరి ఇంత ఇచ్చాడే. నీకు 45 సంవత్సరాల ఆయుష్ వచ్చింది, నీకు ఇంత మంచి శరీరం వచ్చింది, ఇంత మంచి ఆలోచన శక్తి వచ్చింది, ఇంత జ్ఞాపక శక్తి వచ్చింది, దానివల్ల ఇంత మంచి ఉద్యోగం సంపాదించుకున్నావు, కుటుంబాన్ని తీర్చిదిద్దుకున్నావు, ఇల్లు కట్టుకున్నావు, వాహనం కొనుక్కున్నావు, అధికారంలో ఉన్నావు, ఒక మంచి స్థానంలో ఉన్నావు. దీనంతటి గల కారకులు ఎవరండి? నేను నా గొప్పతనం అని చెప్పుకున్నావు, నా తల్లిదండ్రుల కృషి మూలంగా ఇలా నేను ఇంతటి స్థానంలో ఉన్నానని చెప్పుకున్నావు, ఇదిగో నా గురువులు నా మీద ప్రత్యేక శ్రద్ధ చూపించడం మూలంగా నేను ఈ స్థానంలో ఉన్నానని చెప్పుకున్నావే కానీ నా దేవుని మూలముగా నేను ఈ స్థానంలో ఉన్నాను అనేటువంటి ఆలోచన ఎంతమందికి ఉందండి? దేవుడే గనక ఈ శరీరాన్ని ఇవ్వకపోతే, ఈ ఆరోగ్యాన్ని ఇవ్వకపోతే, ఈ ఆయుష్ని ఇవ్వకపోతే, ఇంత మంచి ఆలోచనను ఇవ్వకపోతే, ఈ జ్ఞానాన్ని ఇవ్వకపోతే, ఈ జ్ఞాపక శక్తిని ఇవ్వకపోతే ఏ తండ్రి ఏం చేసేవాడు? ఏ గురువు ఏం చేసేవాడు? ఏ పుస్తకాలు ఏం చేసేటివి? చెప్పండి, ఏం చేసేటివి? ఇదిగో దేవుడు అంటున్నాడు, నేను నా పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని. పెంచి అంటే ఆయన ఏమైనా వండి వార్చాడా అనుకుంటున్నారా? భూమి అనేటువంటి దాన్ని ఒక విస్తరి అని మనం ఆలోచించుకుంటే వడ్డించిన విస్తరి మాదిరిగా మనకు కనబడుతుంది. తినడానికి ఆహారమును పెట్టాడు, త్రాగటానికి నీరును పెట్టాడు, పీల్చడానికి గాలిని పెట్టాడు. సమస్తం రంగులు, రుచులు, వాసనలు ఇవన్నీ పెడితేనే కదండి ఈరోజు మనం అనుభవించగలుగుతున్నాం. ఇవన్నీ పెడితేనే కదా. మరి ఆయన ఏం చేశాడన్నట్టు మనం ఆలోచిస్తే ఎంతవరకు సబబది, ఎంతవరకు న్యాయం? అది కాదు కదా. ఇదిగో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే చెబుతున్నాడు ఆయన, నేను నా పిల్లలను పెంచి పెద్దవారినిగా చేసి తిని. ఆయన ఇవ్వకపోతే మనకు పిల్లలు లేరు అనేటువంటి విషయం ఎంత వాస్తవమో, ఆయనే గనక పెంచకపోతే
పెరగడానికి కావలసినటువంటి వనరులను ఇవ్వకపోతే పెంచడానికి మనకు మాత్రం ఎలా వీలవుతుంది? కాదు కదా. అంటే మొదట ఆయన మూలం, ఆయన నేను పెంచి పెద్దవారినిగా చేసి తిని, కానీ వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఏంటండి? ఒక దొంగతనం చేసి ఎదురుదాడి చేస్తున్నాడు అన్నప్పుడు వారి మీద తిరగబడ్డారు అనంటే సరే లెక్క ఉంది అని అనుకుంటా. ఓ తాగుబోతూ తాగొచ్చి ఇంటిని ఆగమాగం చేస్తున్నాడు అనంటే, భార్య తిరగబడింది అనంటే దాంట్లో సరే అని అనుకోవచ్చు. కానీ ఏకంగా దేవుడి మీదనే తిరగబడి ఉన్నారు అనంటే, ఒక ఎమ్మెల్యే తన విధులు నిర్వర్తిస్తలేరు అనుకున్నప్పుడు, ఒక కలెక్టర్ తన విధులు నిర్వర్తిస్తలేరు అన్నప్పుడు, ఒక టీచరు తన బాధ్యతను నిర్వర్తించకుండా పిల్లల విషయంలో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు అన్నప్పుడు, పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ ఎదురు తిరిగారు అనంటే దానికి ఒక లెక్క ఉంది. కానీ దేవుడికే ఎదురు తిరిగారు అంటే దేవుడు చేసిన అన్యాయం ఏంటండి? దేవుడు చేసిన తప్పు ఏంటండి? నీకు వీటినన్నిటిని అనుగ్రహించటమే తప్ప, నిన్ను పెంచి పెద్ద చేయటమే తప్ప, నీ ఆనందం కోసం ఆలోచించటమే తప్ప, నీ భవిష్యత్తును కోరుకోవటమే తప్ప, వారు నాకే ఎదురు తిరిగి ఉన్నారు అంటే దాని అర్థం ఏంటి? తండ్రిని తండ్రిగా గౌరవించలేదు అంటే తండ్రి స్థానంలో తండ్రిని ఉండనీయలేదు. ఎంత బాధాకరమైన విషయం అండి. తండ్రి స్థానంలోనే తండ్రిని ఉండనీయకుండా ఆ తండ్రిని వెళ్ళగొడితే ఆ తండ్రికి ఎంత బాధ. అంటే రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించాడండి. పైసా పోగు చేసి కోట్ల ఆస్తిని సంపాదించాడు. వృద్ధుడైపోయాడు. మరి శారీరక దౌర్బల్యం ఏర్పడింది. ఇప్పుడు ఆ భార్యకి ఆ భర్తకు సేవ చేసే ఓపిక లేదంటే మనసు లేదు. ఎవరు చేయాలి? వీరికి మంచిగా తింటున్నారు, త్రాగుతున్నారు, వారి జల్సాలు, వారి ఆటలు, వారి పాటలు, అబ్బో వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు ఆనందంగా గడుపుతున్నారు. అతని మాత్రం పట్టించుకున్న పాపాన లేరు. తిన్నావా, త్రాగినవా, ఇంకేం కావాలా, ఇంకేమైనా కావాలా, స్నానం చేస్తారా, వస్త్రాలు మార్చుకుంటారా, టాబ్లెట్లు తెమ్మంటారా, ఇలా అడిగేవారు ఎవరు లేరు. ఒకరోజు చూస్తాడు, 2 రోజులు చూస్తాడు, 3 రోజులు చూస్తాడు. చివరికి ఏం చేస్తాడండి? నేను చనిపోయినా పర్వాలేదు కానీ ఈ దుస్థితిలో ఉన్నటువంటి ఈ కుటుంబాన్ని వారి ముఖాలు చూసుకుంటూ నేను ఇక్కడ ఉండలేను అని ఇంటినే విడిచి వెళ్ళిపోయేటువంటి వారు ఎంతోమంది ఉన్నారండి. అంటే ఈ కుటుంబ పరిస్థితిని చూసి వారిలో నాకున్నటువంటి స్థానం ఏంటని ఎరిగి, మరి వారిలో నాకంటూ చోటు లేనప్పుడు, నా గురించి వారు ఆలోచించనప్పుడు, పట్టించుకోనప్పుడు, నా సొమ్ము తింటూ నాది అనుభవిస్తూ నన్నే పట్టించుకోనటువంటి పరిస్థితుల్లో వేరే ఉన్నప్పుడు నేను ఇక్కడ ఉండేందుకు లేకెందుకు, ఉండి మానసికంగా ఇంకా అదవటం కంటే ఎక్కడికైనా వెళ్ళిపోవటం బెటర్ అని అనుకుంటాడు. అప్పుడు అలా కుటుంబాన్ని, ఆ ఇంటిని వేకటి చేసి వెళ్ళిపోతాడు. తండ్రి పరిస్థితి అదే. పొమ్మనలేక పొగబెడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు కుటుంబాలలో దేవుని విషయంలో. వీరు చేసేటువంటి పనులను బట్టి దేవుడు కుటుంబాలను విడిచిపెట్టినటువంటి పరిస్థితి కుటుంబాలలో లేడు. కుటుంబాలలో లేకపోవటం మూలంగా ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తున్నారు? సాతాను భర్తీ చేస్తున్నాడు. ఇదిగో నేనే మీ తండ్రిని వచ్చి జబర్దస్తిగా కూర్చుంటున్నాడు. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే, యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనములో నుండి, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధుకులు. మీ తండ్రి దేవుడు కాదా?
అంటే కాదని చెబుతున్నాడు. దేవుని వెళ్ళగొట్టి పంపించేశారు. ఏదో సాతాన్ని స్వాగతించారు. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధకులు. ఇప్పుడు మీరు మీ తండ్రి యగు అపవాది యొక్క దురాశలను నెరవేర్చగోరుచున్నారు. మీరు దేవుని సంబంధికులైతే దేవుని ఆశలను నెరవేర్చేవారు. దేవుని ఆశను నెరవేర్చడం లేదు గనక దేవుడు ఉండలేకపోయాడు. ఇదిగో సాతాను స్వాగతించారు, వారి దురాశలను నెరవేర్చున్నారు. వాడు తాయిలాలు ఇస్తూ ఉంటాడు. ఇదిగో తాత్కాలిక ఆనందాలను సంతోషాలను మనకు పంచినట్లుగా కనబడుతూ ఉంటుంది, ఇచ్చినట్లుగా కనబడుతూ ఉంటుంది. అప్పటి వరకు ఆ రుచును ఆ రంగును చూసి మధురంగా ఉందని మోసపోయినటువంటి ఆ తల్లి పండులు తిన్నది ప్రమాదాన్ని తెచ్చుకున్నది. శాశ్వతమైనటువంటి భవిష్యత్తుకు ప్రమాదము తెచ్చుకున్నది. సాతాను ఎలాంటిది అని చెప్పడానికి మచ్చుతునకాయ లాంటిది. అలాగే ఇప్పటి తాయిలాలను మనకు ఎన్నో చూపిస్తూ ఉంటుంది సాతాను. ఈ రంగుల ప్రపంచాన్ని చూపిస్తూ ఉంటుంది, ఇందులో ఉన్నటువంటి విందులు వినోదాలను చూపిస్తూ ఉంటుంది, ఏమంటే ఇందులో ఉన్నటువంటి ఆనందాలను సంతోషాలను చూపిస్తూ ఉంటుంది. వాటిని చూసి మనం మైమరిచిపోతూ ఉంటాం. అబ్బో ఇంత బాగుంటుందా, అయితే నాకు కావాలి అని అనుకుంటూ ఉంటాం మనం. అక్కడే ఎరవేసి చేపను పట్టినట్టుగా ఈ రంగుల ప్రపంచాన్ని మనకు చూపించి మనల్నే చెరపట్టుకొని పోతున్నటువంటి పరిస్థితి, వాళ్ళలో చిక్కించుకొని పోతున్నటువంటి పరిస్థితి. ఇది మనం గమనించుకోలేకపోతున్నాం. పిల్లరా, ఈ మాటలు మీ మనసులో భద్రపరచుకోండి. ఒకనాటికి అవునా కాదా అనేటువంటి సంగతి మీకే అర్థమైపోతుంది. ఈరోజు నేను అన్నానని కాదు, ఈరోజు నేను అన్నాను చూడండి, ఈ మాట మీ మనసులో పెట్టుకోండి. ఒకనాడు మీకు అది అనుభవపూర్వకంగా ఎరికి రాకపోతే నన్ను అడగండి. తాత్కాలికమైనటువంటి వాటి కోసం మనము అదే ఆలోచన, అదే గురిగా, అదే ధ్యేయంగా, అదే లక్ష్యంగా మనం భావిస్తే శాశ్వతమైనటువంటి వాటిని దూరం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ముందు శాశ్వతమైనటువంటి దాని గురించి ఆలోచించు. అలాగని తినొద్దనటం లేదు, తాగొద్దనటం లేదు, ఏమండి ఇల్లు కట్టుకోవద్దనటం లేదు, అందులో ఉండొద్దు అని అనటం లేదు. కానీ ముందు ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకండి. ఆ తర్వాత తినడానికి తిండిని గురించి, ఏమండి ఉండటానికి ఇల్లుని గురించి, ఇంకా అవసరమైతే వాహనాన్ని గురించి, వాటన్నిటి గురించి ఆలోచించండి. చెప్పాడు కదా ఆయన. ఏమని చెప్పాడు తెలుసండి? ఒకసారి మీరు యోహాను గారు రాసినటువంటి 3వ పత్రిక 1వ వచనాన్ని చదవండి. యోహాను గారు రాసినటువంటి 3వ పత్రిక 1వ వచనము. పెద్దనైన నేను సత్యమును బట్టి శుభమని చెప్పి వ్రాయినది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం, అంటే నీ ఆత్మకి ఏ కొదవా ఉండకూడదు. ఆత్మకు ఆహారపు కొరత ఉండకూడదు, అంటే వాక్యపు ఆహారపు కొరత ఉండకూడదు. ఇదిగో ఆత్మకి ప్రార్థన కొరత ఉండకూడదు, పాటల కొరత ఉండకూడదు, వాక్యపు కొరత ఉండకూడదు, సహవాసపు కొరత ఉండకూడదు, ఆధ్యాత్మిక కొరత ఉండకూడదు. ఇదిగో దైవములో, వాక్యములో అది పరిపూర్ణంగా ఎదగాలి, వర్ధిల్లాలి, వృద్ధి చెందాలి. నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది, అంటే నీ విశ్వాసము కావచ్చు, నీ ఆధ్యాత్మిక జీవితము కావచ్చు, నీ ఆలోచనలు, నీ క్రియలన్నీ కూడా వర్ధిల్లుచున్నట్లుగా, ఆత్మ సంబంధమైనటువంటి జీవితం వర్ధిల్లుచున్నట్లుగా నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలయునని ప్రార్థించుచున్నాను. అంటే ఆత్మ వర్ధిల్లిన తర్వాత ఆత్మకి ఏమి లోటు లేదు అని అనుకున్నప్పుడు నువ్వు తినటం దేవునికి అసూయం కాదండి. నువ్వు పానీయాలు తాగటం దేవునికి అసూయేమీ కాదు. మంచి వస్త్రం ధరించుకోవటం దేవునికి అసూయేమీ కాదు. మంచి ఇంటిలో ఉండటం దేవునికి అసూయేమీ కాదు. కానీ అదే లేకపోతే, ఆత్మీయ ఎదుగుదల లేకపోతే, ఆత్మీయలో మంచితనం అనేది లేకపోతే,
ఏమండి, ఆత్మీయ ఆరోగ్యం సరిగ్గా లేకపోతే, శరీర మెరుగుల కోసం మనం ఆలోచిస్తే, శరీర సుఖం కోసం మనం ఆలోచిస్తే, శరీర సంతోషాల కోసం మనం ఆలోచిస్తే, దానివలన శాశ్వతంగా ప్రమాదములో పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కనుక పిల్లరా, మొదట ఆత్మ ఆరోగ్యాన్ని గురించి మీరు ఆలోచించండి. ఆత్మ మేలు గురించి, ఆత్మ భవిష్యత్తు గురించి మీరు ఆలోచించండి. అది బాగుంది అని అనుకున్న తర్వాత, ఓకే పర్వాలేదు అని అనుకున్న తర్వాత, ఇంకా మిగిలిన ఏమైనా సమయం చేజిక్కితే శరీర ఆనందం కోసం మీరు ఆలోచించండి. అందులో తప్పు లేనంతవరకు, అవునా, తప్పు లేనంతవరకు శరీర సౌఖ్యమును గురించి ఆలోచించండి. ఇలా ఈ జ్ఞానంతో, ఈ మెచ్యూరిటీతో మనం ముందుకు వెళ్ళగలగాలి. ఈ మెచ్యూరిటీతో మనం ముందుకు వెళ్ళగలగాలి. లేకపోతే మనల్ని మనమే ప్రమాదములోనికి పంపించుకున్నటువంటి వారం అవుతాం. ప్రమాదంలో పంపించుకున్నటువంటి వారం అవుతాం. మొత్తం చదవండి ఒకసారి. నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలయునని ప్రార్థించుచున్నాను. అన్ని విషయాలలో సౌఖ్యంగా ఉండవలయునని ప్రార్థించుచున్నాను అని అన్నాడు. దేవుని పిల్లలారా, ఈ విధంగా మీరు ఆలోచించండి. ఇదిగో భర్తలారా, యజమానులారా, మీరు మీ భార్యలు, మీ పిల్లల కోసం మీరు ఆలోచించండి. ఇదిగో కాబోయే మరి దంపతులారా, వివాహం చేసుకోబోయి రండి, భర్తలుగా కాబోతున్నటువంటి వాళ్ళారా, యజమానులుగా ఉండబోతున్నటువంటి వాళ్ళారా, మీరు ఇలా ఆలోచించండి మీ ఇంటిని కట్టుకోవటానికి. అలాగే భార్యలారా, ఇదిగో మీరును మీ ఇంటిని గురించి మీరు ఆలోచించండి. భర్త భార్య ఎడల ఎలా నడుచుకోవాలి, భార్య భర్త ఎడల ఎలా నడుచుకోవాలి, తల్లిదండ్రులు పిల్లల ఎడల ఎలా నడుచుకోవాలి, పిల్లలు తల్లిదండ్రుల ఎడల ఎలా నడుచుకోవాలి, వీళ్ళందరూ కలిసి తండ్రి అయిన దేవుని ఎడల ఎలా నడుచుకోవాలి, ఆయన సన్నిధిలో ఎలా ఉండాలి, ఉండవలసిన విధానంలో ఉండండి ప్రియులరా. అది ఆత్మీయ కుటుంబంగా వర్ధిల్లుతుంది. అలా వర్ధిల్లాలి. కుటుంబాన్ని కట్టుకుందాం. ఏమైనా అపసవ్య పరిస్థితులు ఉన్నాయా, ఎగుడు దిగుడు సమస్యలు ఏమైనా ఉన్నాయా, అనారోగ్యకరమైన వాతావరణాలు ఏమైనా ఉన్నాయా, అయితే చిరుబురులు ఆడకండి. ఏమండి, అలా తొందరపడి ఉన్న ఆ పరిస్థితిని కాస్త ఇంకా భయంకరంగా మార్చుకోకండి. ఉన్న పరిస్థితుల్లో వైద్యం ఎలా ప్రారంభిస్తే రోగం నయమవుతుంది అని చూసుకోవాలి. పుండు పుట్టింది, దానికి ఏం చేయాలి? పిలిచి పెట్టి గెలికామనుకోండి, అది మరింత ఇన్ఫెక్షన్ అయ్యేటువంటి ప్రమాదము ఉంటుంది. పుండు దాన్ని కోసే విధానం కూడా ఉంటుంది. ఒక గడ్డ పుట్టిందనుకోండి, దాన్ని కోసే విధానం ఉంటుంది. కోయవలసిన విధానంలో కొయ్యాలి. ఏమండి, దాన్ని కడగవలసిన విధానంలో కడగాలి. ఆయింట్మెంట్ పూయవలసిన విధానంలో పూయాలి. బ్యాండేజ్ వేయవలసిన విధానంలో వేయాలి. అప్పుడు అది మానుకుంటుంది, కుదురుకుంటుంది. అలా కాకుండా కూరగాయలు కోసి కత్తి తీసుకొచ్చి పరపర కోసేసి నీళ్ళు, అది ఏ నీళ్ళు, మంచి నీళ్ళ, ఉప్పు నీళ్ళ, లేకుంటే ఆరోగ్యానికి పనికొచ్చే నీళ్ళ, పనికిరాని నీళ్ళ, సంబంధం లేకుండా తీసుకొచ్చి బలబలా గుమ్మరిచ్చి పట్టు అని చెప్పేసి ఇంత ముద్ద, అది నయం చేసే మందా, ఇంత పాడు చేసే మందా, కారం పొడి లాంటిది తెలిసి పెట్టి, ఏమండి బ్యాండేజ్ వేయాల్సిన చోట సుతిందారం తీసుకొచ్చి బెర్రగా ముడేసి సాగు ఇక్కడ బతుకు అలా కూర్చో అని చెప్పేసి అలా పడేసామనుకోండి, ఆ కాలు, ఆ గాయం నయమైకపోగా ఉన్న కాలే ఊడబెరకవలసిన పరిస్థితి ఏర్పడుతుంది కదా. కనుక మనం ఏం చేయాలి అంటే, ఇదిగో మనకు కావాల్సినటువంటి వారు అనారోగ్య ప్రమాదంలో చిక్కున్నారనుకోండి, డాక్టర్ దగ్గర తీసుకెళ్తాం. ఆ డాక్టర్ కూడా ఏదోలా పేసు పెట్టి లాభం లేదన్నట్టుగా చూశాడు అనుకోండి, అప్పుడు ఏమంటాం? అయ్యా, ఏమన్నా చేసి మీ శాయశక్తిలా కృషి చేసి, డబ్బు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, మీ శాయశక్తిలా కృషి చేసి మా వారిని ఎలాగనైనా బ్రతికించండి అని అంటావా లేదా? అంటామండి. మరి మన వారు శారీరక అనారోగ్యానికి గురైతే, అయ్యా డాక్టర్ గారు మీరు ఏమైనా చేసి శాయశక్తిలో కృషి చేసి మా వారిని బ్రతికించండి, కాపాడండి అని కోరుకుంటాం కదా.
మరి అలాగే మన కుటుంబంలో ఎవరైనా ఆత్మీయ అనారోగ్యానికి గురైతే, అతను తాగుబోతూ అవ్వచ్చు, లేదా ఒక దొంగ అవ్వచ్చు, ఒక వ్యభిచారి అవ్వచ్చు, ఒక హంతకుడు అవ్వచ్చు, లేదంటే భయభక్తులు లేకపోవచ్చు, గుడికి రాకపోవచ్చు, విశ్వసించకపోవచ్చు, ఒక నాస్తికుడిగా బిహేవ్ చేయొచ్చు. అయితే వీళ్ళందరూ పేషెంట్లే అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. మరి ఈ పేషెంట్లకు వైద్యం ఎలా చేయాలి? 1-2 రోజులు చేసి ఇక వీడు ఇంతే అని విడిచిపెట్టిన సబబా కాదు. డాక్టర్ని ఏమని కోరుకున్నాం? అయ్యా మీరు చివరి వరకు ప్రయత్నం చేయండి అంటాం, మధ్యలో చేతులు ఎత్తేయండి అంటాం. చివరి వరకు ప్రయత్నం చేయండి, మీ శాశక్తుల మీ అనుభవాన్ని అంతా ఉపయోగించండి అని మనం కోరుకుంటాం. మరి శారీరక విషయంలో డాక్టర్కి అయితే మంచి సలహా ఇచ్చాం, మరి ఆత్మీయ విషయంలో, మన కుటుంబం విషయంలో ఆ సలహా మనకు పనికిరాదా? మనకు మనం చెప్పుకోకూడదా? ఎందుకు నా శాశక్తుల ప్రయత్నం చేస్తాను, చివరి వరకు ప్రయత్నం చేస్తాను, మర్చిపోకూడదు. మనం మరణించేంత వరకు దేవుడు మనల్ని భరిస్తున్నాడు. మన వారు మారేంత వరకు మనం భరించలేమా? అలా ఆలోచించండి. మీ కుటుంబాలను మార్చుకోండి, మీ కుటుంబాలను కట్టుకోండి, మీ కుటుంబాలను దేవుని కుటుంబాలుగా తీర్చిదిద్దుకోండి, ఆత్మీయంగా వర్ధిల్లండి, శారీరకంగా కూడా సౌఖ్యంగా ఉండండి. అలా ఉంటారని ఆశిస్తూ ముగిస్తున్నాను.